తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో బతకడానికి ఇల్లు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి హైదరాబాద్ మహానగరంలో కొన్ని లక్షల మంది పేదలు బతుకుదెరువు కోసమై రెంట్లు కట్టుకొని నానా ఇబ్బందులు పడుతుంటారని చెప్పి 1,00,000 ఇండ్లు నిర్మించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నాడు. మనం చూసినాం గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా అక్కడక్కడ కొన్ని ఇందిరమ్మ ఆ రోజు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇండ్ల వెనకాల కూడా చాలా రాజకీయం చేసి వాళ్ళకు కావాల్సినటువంటి నాయకులు ఒక్కొక్క ప్లాట్ని 4 లక్షలు 3 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని కేటాయించినటువంటి సందర్భం ఉంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అత్యంత పారదర్శకంగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ప్లాట్ల కేటాయింపు అయితే జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. లాటరీ పద్ధతిలోని ఈ ఇండ్లను అయితే కేటాయించబోతున్నారు. ఒక్కొక్క టవర్ మొత్తం అది 12 ఫ్లోర్ల వరకు కూడా ఉండే అవకాశం ఉన్నది. దీన్ని మొత్తం కాంక్రీట్తోనే నిర్మించబోతున్నారు. 100 సంవత్సరాల నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రమాణాలు పాటించి ఇందిరమ్మ ఇండ్లను అయితే నిర్మించబోతున్నారు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇల్లు రావాలంటే మనం 6 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా 5 లక్షల రూపాయలను ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా భూమిని కూడా డివైడ్ షేర్ ఆ ప్లాట్ కట్టిన దగ్గర ఆ విల్లా నిర్మించి ఆ అపార్ట్మెంట్ నిర్మించిన దగ్గర ఆ కింద ఎంత అయితే ప్లాట్ ఉంటుందో ఆ ప్లాట్ని మొత్తం డివైడ్ చేసి యజమానుల పేరు మీద కూడా రిజిస్టర్ చేసే అవకాశం ఉన్నది. మనం తీసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఈ డబల్ బెడ్రూమ్లు కట్టించిండ్రా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అతలా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల పోయి నిర్మిస్తే అక్కడ ప్రజలు ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మళ్ళీ ఆ ఇండ్లను వదిలేసి వచ్చి హైదరాబాద్లో కిరాయిలు తీసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అట్లా కాకుండా హైదరాబాద్కు మధ్యలో ఏ నియోజకవర్గానికి అక్కడనే మనం తీసుకున్నట్లయితే కుక్కట్పల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నాడు కదా, ఆ ప్రాంతంలో తీసుకున్నట్లయితే ఒక్క ఎస్ఎఫ్టీ 10,000 రూపాయల గజం కూడా పలికే పరిస్థితి ఉంది. అంటే కొన్ని ప్రాంతాలు మనం తీసుకున్నట్లయితే గజము 2 లక్షలు 1,00,000 పైన జాగా ఉన్నటువంటి సందర్భం. ఇది ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనము 40-50 లక్షల విలువైనటువంటి ప్లాట్ని కేవలం 6 లక్షల రూపాయలు కడితే మనకు ప్రభుత్వం అందించే అవకాశం అయితే కనబడుతున్నది. చూడొచ్చు ఒక్కసారి. ఇదే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి డిజైన్. ఇది ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ క్యూర్ హైదరాబాద్లో అత్యంత ఖరీదైన భూముల్లో పేదల కోసం 1,00,000 ఇండ్ల నిర్మాణం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కేపీహెచ్బి కాలనీ కుక్కట్పల్లి. ఈరోజు సాయంత్రం అయితే పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. చూడొచ్చు ఒక్కసారి ఎట్లెట్లున్నది ఏంది అనేది. ఇందిరమ్మ టవర్స్కు నేడు శంకుస్థాపన. కుక్కట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం. మొదటి విడతలో 7,340 ప్లాట్ల నిర్మాణం. ప్రజల నుండి అన్యూహ్య స్పందన. ఇప్పటికే 50,000 దరఖాస్తులు. ఈ నెల 15 వరకు గడువు. టవర్ల నిర్మాణానికి ఆల్రెడీ టెండర్లు పిలిచిన సర్కార్ కేవలం సంవత్సరం కాలంలో ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చూడొచ్చు ఒక్కసారి. పారదర్శకంగా ఎంపిక. దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఎలాంటి రాజకీయ జోక్యం సిఫార్సులు అవకతవకలకు తావు లేకుండా పారదర్శక పద్ధతిలో డ్రా విధానంలో ఇళ్ల కేటాయింపు చేపట్టనున్నట్టు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇల్లు మంజూరు కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన ఈఎండి మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఎవరైతే మనం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు 10,000 రూపాయలను ఫీజు కట్టినాం కదా,
ఈ ప్లాట్ ఎవరికైతే కేటాయించబడదో, ఎవరికైతే ప్లాట్ రాలేదో, డ్రా సిస్టంలో ఎవరికైనా రాకపోతే ఆ పైసల్ని కూడా మొత్తం రిటర్న్ ఇస్తారు. క్యూర్ పరిధిలో పేదల కలల సౌదాలు సాకారం కానున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో క్యూర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో 16 నియోజకవర్గాల్లో 7,340 ప్లాట్లను నిర్మించనున్నారు. ఇందుకోసం 90 ఎకరాల ప్రభుత్వ భూములను ఎంపిక చేశారు. కుక్కట్పల్లిలో 5 ఎకరాల్లో 4 టవర్స్ నిర్మిస్తారు. ఒక ఫ్లోర్లో 12 ప్లాట్స్, ఒక టవర్స్లో 120 చొప్పున ప్లాట్లు ఉంటాయి. సుమారుగా 480 ప్లాట్ల నిర్మాణానికి 43.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్లో భూముల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పేదల సొంతింటి కళ నెరవేరేందుకు నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములో బహుళ అంతస్తుల టవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇందిరమ్మ ఇల్లు బెడ్రూమ్, హాల్, కిచెన్తో కలిపి 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్ధిదారుడి పేరుతో అన్డివైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో లబ్ధిదారుడికి లభించే భూమి వాటా 60 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ నెల 15 వరకు అప్లై చేసుకునేందుకు గడువు ఉండగా బుధవారం వరకు 50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలు ఈ నెల 19 వరకు గడువు విధించింది. సెప్టెంబర్లో టవర్ల నిర్మాణం స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ఆగస్టులోగా పూర్తి చేసి బోనాలకు గృహప్రవేశం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలో ఒక్కసారి చూడండి. 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్లతో 7,340 ప్లాట్ల నిర్మాణం చేస్తున్నారు. ఒక్కో ఇంటికి 400 చదరపు కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, అంటే 400 చదరపు ఏరియా. మన ఇంటి లోపల కార్పెట్ ఏరియా 400 చదరపు అడుగులు అయితే మంచిగానే వస్తుంది. ఒక్కో ప్లాట్కు ప్రభుత్వం సబ్సిడీ 5 లక్షలు, లబ్ధిదారుడి వాటా 6 లక్షలు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. క్యూర్ పరిధిలో సొంతిల్లు, ప్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు. ఒక కుటుంబానికి ఒక ప్లాట్ మాత్రమే కేటాయిస్తారు. హైదరాబాద్ పరిధిలో ఎటువంటి ఇల్లు కానీ స్థలం కానీ ఏది ఉండొద్దు. ఒక్క ఇంటికి ఒక్కరినే లబ్ధిదారుని కింద ఎంపిక చేస్తారు రేషన్ కార్డు లెక్క ప్రకారం. నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుకే దరఖాస్తు చేసుకోవాలి. మనము ఎక్కడైతే ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నివసిస్తున్నామో అక్కడ సైట్లోనే మనము దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది అన్నట్ల. అర్హతలన్నీ పరిశీలించిన అనంతరం లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయిస్తారు. ప్లాట్ల కేటాయింపులో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేశారు. ఇందులో కూడా రిజర్వేషన్ అయితే అమలు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, క్లాస్ 4 పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50% ప్లాట్లు జనరల్ కేటగిరీకి కేటాయిస్తారు. అన్ని కేటగిరీల్లో 30% ప్లాట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. అన్ని కేటగిరీలల్లో మహిళలను కూడా 30% మహిళల పేరు మీదనే ఇళ్ళని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. దరఖాస్తు ఫీజు 100, టోకన్ అడ్వాన్స్ 10,000. ప్లాట్ అలాట్ కాకపోతే ఈ డబ్బు తిరిగి చెల్లిస్తారు. ప్లాట్ కేటాయిస్తే ఆ మొత్తాన్ని లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు. ఈ 10,000 రూపాయలు కూడా మనం 6 లక్షలు కట్టాల్సినటువంటి దాంట్లో దీన్ని జమ చేస్తారన్నట్ల. లబ్ధిదారులు ప్రొవిజనల్ అలాట్మెంట్ సమయంలో 1,00,000, ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక 2 లక్షలు, ఫినిషింగ్ దశలో మరో 2 లక్షలు, మిగిలిన మొత్తాన్ని ప్లాట్ అప్పగించే సమయంలో చెల్లించాలి. ఇట్లా దశల వారీగా మనము 6 లక్షల రూపాయలనైతే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఎలాంటి సర్టిఫికేట్ల అవసరం లేదు. మీ సేవా కేంద్రాలు, మీ సేవ వాట్సాప్ సర్వీస్ 8096958096 ద్వారా ఈ నెల 15 లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 15 వరకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి
ఈ ప్లాట్ పొందాలంటే అప్లై చేసుకోవడానికి 15వ తారీఖు వరకు కేటాయించారు. చూడొచ్చు ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు చూడండి. చాలా సకల సౌకర్యాలతోని మాత్రము కింద మొత్తం పార్కింగ్ ఏరియా నీట్గా అయితే ఇందిరమ్మ ఇండ్లని నిర్మించబోతున్నారు. ఖచ్చితంగా ఏది ఏమైనా ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో బతకడానికి సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. మనం తీసుకున్నట్లయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ప్రతి పేదోనికి ఆ రోజు సొంతింటి కలను నెరవేర్చిండ్రు. మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సకల సౌకర్యాలతోని హైదరాబాద్ మహానగరంలో 1,00,000 ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఇది చూస్తూనే ఉండండి SN టీవీ.